ఒకరోజు ఒక తండ్రి ఒక కుమారుడు ఒక పడవలో వెళ్తూ ఉన్నారు. ఒక పడవలో నదిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయాణం చేస్తుంటే ఆ నదిలో ముసళ్ళు ఉండే నది. అది ఏంటది? ముసళ్ళు ఉండే నది. ముసళ్ళు తెలుసా మీకు? ఆ ముసళ్ళు ఉండే నది. ఆ ముసళ్ళు ఉండే నదిలో ప్రయాణం చేస్తుంటే ఆ తండ్రి చెప్పాడు, అయ్యా కుమారుడా, ఇది ముసళ్ళు ఉండే ప్రదేశం కాబట్టి పొరపాటును కూడా నీ చెయ్యి కానీ నీ కాలు కానీ ఆ నదిలో పెట్టకు. పెట్టావంటే ఏం జరుగుద్ది? ముసళ్ళు వస్తాయి, అవి తినేస్తాయి. చెప్పినప్పుడు ఆ కుమారుడు సైలెంట్గా ఉన్నాడు. కొంతసేపు సైలెంట్గా ఉండి తండ్రి తన పనిలో తను పడవ నడిపిస్తూ ఉన్నాడు, ఆ గమ్యాన్ని చూసుకుంటూ. ఈ కుమారుడు వెనక నుంచి ఏం చేశాడంటే తండ్రి చెప్పిన మాట వినకుండా ఏం చేశాడు? ఇలా చేయబెట్టబోతున్నాడు. ఇలా చేయబెట్టబోతున్న తండ్రి చూసి, రే ఏం చేస్తున్నావురా? ఏం లేదు నాన్న, ఏం లేదు. అరే నువ్వు అటు ఎలకు, ఇట్రా, అక్కడికి వెళ్ళొద్దని చెప్పానా? దాంట్లో చేయి పెట్టదని చెప్పానా? దాంట్లో చేయి పెడితే మొసళ్ళు వస్తాయిరా అని చెప్పినప్పుడు కుమారుడు భయపడి లోపలికి వచ్చి తండ్రి పక్కన కూర్చున్నాడు. తండ్రి మరలా కొంత ప్రయాణం చేస్తూ ఆ పడవను నడిపిస్తూ ఉన్నాడు. మరలి కుమారుడు జాయిగా వెనక్కి వెళ్ళాడు. జాయిగా వెనక్కి ఏం చేశాడంటే ఈసారి తండ్రి చూడని సమయంలో చేయి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు? నీటిలో పెట్టాడు. నీటిలో పెట్టంగానే ఇలా ఆడిష్టంగానే ముసలు వచ్చిందంట. ముసలు వచ్చి ఠక్కని చేపట్టుకుంది. ఆ కుమారుడు చేపట్టేసుకుని కుమారుడు డాడీ 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 అని అరుస్తున్నాడు. తండ్రి చూశాడు వెనక్కి. నీళ్ళ శబ్దం అనిపించింది గట్టిగా. అమ్మో అమ్మో నా కుమారుడు అని చెప్పి ఆ కుమారుడు దగ్గర రే నీకు ఎన్నిసార్లు చెప్పాను రా, అటు వెళ్ళొద్దు, దాంట్లో చేయి పెట్టద్దని చెప్పి చేయి పెట్టావా? ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి తండ్రికి ఏ ఆలోచన దొరక్క తండ్రి ఏం చేశారంటే ఆ కుమారుడు చేయి ఎక్కడ ఉందో అక్కడ ఈ తండ్రి చేయి పెట్టాడంట. ఈ తండ్రి చేయి పెట్టంగానే ఆ ముసలు ఏం చేసిందంటే ఆ కుమారుడు యొక్క చేయి విడిచిపెట్టి, ఇది పెద్ద చేయి కదా, ఈ చేయిని పట్టుకుంది. ఆ కుమారుడు చెయ్య వదిలేయంగానే ఆ తండ్రి మరొక చేత్తో కుమారుడిని పైకి లాగాడు. ఈ కుమారుడు చేయి మాత్రం, ఈ తండ్రి చేయి మాత్రం ఎక్కడ ఉంది? ఆ నీటిలో ఉంది. ఆ ముసలి నోటిలో ఉంది. ఆ ముసలి ఏం చేస్తుంది తెలుసా? జాయిగా చేయిని తినేస్తూ ఉంది. రే అప్పుడు అంటున్నాడు పక్క నుంచి, డాడీ 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 చేయి డాడీ. మరి ఏం చేయమంటావురా? నీకు ఎన్నిసార్లు చెప్పాడు నేను చేయటద్దని చెప్పి? కొద్దిసేపు ఉంటే మనం గమ్యస్థానానికి వెళ్ళిపోయేవాళ్ళం కదా. ఈలోపు నువ్వు చేయవలసిన పనే ఉంది దాంట్లోనే. ముసలు ఉంటాయని చెప్పే కదా నాన్న. సరే పైకి లాగేసి ఈ తండ్రి మాత్రం చేయి తీసుకెళ్ళిపోతున్నాడు. ఆ చేయిని ఆ ముసలి క్రమంగా తినేస్తూ వస్తుంది. ఆ కుమారుడు భయంకరంగా ఏడుస్తున్నాడు, డాడీ 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 అని. కానీ తండ్రి ఏమి చేయలేని పరిస్థితి. ఆ ముసలి లాక్కుంటూ తినేస్తుంటే ఆ తండ్రి 2 కాళ్ళు బయట పెట్టాడంట. ఎందుకో తెలుసా? ఒకసారి పైకి వచ్చిన ముసలి కిందకి వెళ్ళదు. ఇంకా ఏం జరుగుద్ది? నీటిలో సగం బాడీ ఉంది, పడవ మీద సగం ఎక్కేసింది, తింటూ ఉంది తండ్రిని. ఒకవేళ ఈ తండ్రి తప్పించుకునే ప్రయత్నం చేస్తే అక్కడ ఎవరున్నారు? కుమారుడు ఉన్నాడు. కాబట్టి ఆ ఒడ్డుకు వెళ్ళే వరకు ఈ తండ్రి మరొక కాలుని ఆ ముసలికి ఎరగా వేశాడు. ఆ ముసలి కాలు తినేసింది. మరలా ఇంకా ఒడ్డు ఇంకా కొంచెం సమీపంలో ఉంది ఆ ఒడ్డు. ఇంకా తన కుమారుడు మీద భయం పట్టుకొని ఇంకొక కాలు వేశాడు. అది కూడా తినేస్తూ ఉంది. తండ్రి కళ్ళలోంటి నీళ్ళు వస్తున్నాయి. భయంకరంగా తండ్రి ఏడుస్తున్నాడు. ఒక పక్క నుంచి కుమారుడు ఏడుస్తూ ఉన్నాడు. తినేస్తూ నడుందాకా తినేస్తుంది. తినేస్తూ చివరికి వరకు, అది తల వరకు, మొండెం వరకు తినేసింది మొత్తానికి. చివరికి ఒడ్డు రానే వచ్చింది. కుమారుడు చక్కగా ఒడ్డెక్కేసాడు. కానీ ఆ తండ్రి మాత్రం ఆ కుమారుడికి దక్కకుండా పోయాడు. ఎందుకని? చేయొద్దు అన్న పని చేసే కుమారుడు ఏం చేశాడు? నీటిలో చేపెట్టాడు. ముసలి నోట్లో బందీ అయిపోయాడు.
ఈరోజు నువ్వు నేను కూడా దేవుడు ఎన్నోసార్లు చెప్తా ఉన్నాడు, నా కుమారుడా ఆ పాపం చేయకు, అది నీకు హానికరం, అది చాలా ప్రమాదకరం. ఈరోజు నీకు ఇష్టంగా ఉన్న ఆ పాపము నేను ఎక్కడ తీసుకెళ్తుంది తెలుసా? ఈడ్చుకొని పోయి నరకాన్ని తీసుకెళ్తుంది. ఈరోజు నీకు ఇష్టంగానే ఉంది, దాన్ని చేస్తుంటే ఆ పాపాన్ని నువ్వు అనిపిస్తూ ఉంటే నీకు చాలా సంతోషంగా ఉంది. కానీ పాపం నిన్ను ఎక్కడికి ఈడ్చుకెళ్తుంది? నరకానికి ఈడ్చుకెళ్తుంది. ఆ పాపం చేయొద్దంటే మనం ఏం చేస్తున్నాం? చేయొద్దున్న తప్పునే చేయడానికి ప్రయత్నం చేస్తాం. నీలాంటి నాలాంటి వాడి కోసమేనండి యేసుక్రీస్తు సిలువలో రక్తం కార్చి ఆ కుమారుడి కోసం తండ్రి ఎలా అయితే తన చేయిని, తన కాళ్ళను, తన శరీరాన్ని పెట్టి తను మరణించి తన కుమారుని రక్షించుకున్నాడో, యేసుక్రీస్తు ఎగ్జాక్ట్గా అదే చేశాడు. నీ కొరకు నా కొరకు తన శరీరాన్నే అప్పగించి, మరణానికి అప్పగించి నన్ను రక్షించుకున్నాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏంటంటే, మనం ఇంకనూ పాపలుగా ఉండగానే యేసుక్రీస్తు మన పాపాల కొరకు మరణించాడు. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూస్తారా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. యేసుక్రీస్తు ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకి. మనం ఇంకనూ పాపులుగా ఉండగానే చనిపోయాడు.